బోధకుడా, విను. అబద్ధ బోధ చేయొద్దు. కాకమ్మ కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పొద్దు. తెలియనిది మాట్లాడొద్దు. పురుషులకు కోపం తగ్గించుకోమని చెప్పు. స్త్రీలు మర్యాదగా ఉండాలి. మంచి పనులతో అలంకరించుకోవాలి అని చెప్పు. పురుషుల మీద పెత్తనం చేయకుండా నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు. పెళ్లి చేసుకోకూడదు, ఇది తినొద్దు, అది తినొద్దు, ఇలాంటి బోధలు చేయొద్దు. మాటలు జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త. ప్రేమ అంటే ఎట్లుంటాదో, విశ్వాసం అంటే ఏందో, పరిశుద్ధ జీవితం అంటే ఎట్లుంటాదో చూపించు. నీ పనిలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇవన్నీ మనసులో పెట్టుకో. అన్నీ బాగా అలవాటు చేసుకో. నువ్వు జాగ్రత్త, నీ బోధ జాగ్రత్త. లేకుంటే నువ్వు చెడిపోతావు. నీ సంఘం కూడా చెడిపోతుంది. వృద్ధులను, ముసలివారిని గట్టిగా అరవకూడదు. తల్లి తండ్రి మాదిరి గౌరవించు. వృద్ధులకు శాంతంగా ఉండమని, గౌరవంగా జీవించమని, ఆత్మ నిగ్రహం, సంపూర్ణమైన విశ్వాసం, ప్రేమ, సహనము కలిగి ఉండమని బోధించు. అదేవిధంగా వృద్ధ స్త్రీలకు పవిత్రంగా జీవించమని, ఇతరులని దూషించకూడదని, త్రాగుబోతులు కాకూడదని చెప్పు. దేవునికి చెడ్డ పేరు తేకుండా తమ భర్తలను, పిల్లలను ప్రేమతో చూసుకోవాలని వృద్ధ స్త్రీలు, యవ్వన స్త్రీలను ప్రోత్సహించాలి. అదేవిధంగా మనసును అదుపులో పెట్టుకోవాలని, శీలవతులుగా ఉండాలని, ఇంటిని చక్క పెట్టుకోవాలని, తమ భర్తలకు లోబడి ఉండాలని యవ్వన స్త్రీలకు బోధించాలి. నీ మట్టుకైతే యవ్వన స్త్రీలను సొంత అక్క చెల్లెళ్ళులాగా చూడు. యవనస్తులను అన్నాదమ్ములాగా చూడు. మనసు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించు. భర్త చనిపోయిన వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు అయితే పర్వాలేదు, కానీ యవనస్తులైతే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగే విధవరాన్లకి దూరంగా ఉండు. వదురుబోతులు, సోమరిపోతులు, పరుల జోలికి పోయే విధవరాన్ల జోలికి నువ్వు పోవద్దు. తప్పు చేసిన వాళ్ళని అందరి ఎదురుగా ఖండించు. తప్పు చేయాలంటే వేరే వాళ్ళు భయపడాలి. విశ్వాసుల ఇళ్లలో పనిచేసే విశ్వాసులు దేవునికి చెడ్డ పేరు తేకుండా బాగా కష్టపడి పనిచేయాలని హెచ్చరించు. తమ యజమానుల ఇష్టానుసారం నడుచుకోవాలని బోధించు. తమ యజమానులకు ఆనందం కలిగేటట్టు మసులుకోవాలని, వాళ్లకు ఎదురు తిరిగి మాట్లాడరాదని బోధించు. తమ యజమానుల నుండి దొంగలించరాదని బోధించు. తమ యజమానులు తమను నమ్మేటట్టు నడుచుకోవాలని చెప్పు. అప్పుడే వారి విశ్వాస జీవితానికి సార్థకత అని చెప్పు. వీటిని గురించి బోధించు, హెచ్చరించు, ఖండించు. నిన్ను ఎవ్వరూ ద్వేషించకుండా జాగ్రత్త పడు. నిన్ను వ్యతిరేకించేవాడు నీ గురించి చెడ్డ మాటలేవి చెప్పలేక సిగ్గుపడే విధంగా అన్ని మంచి పనుల విషయంలో నిన్ను నీవే ఆదర్శంగా కనపరుచుకో. విమర్శకు గురి కాకుండా జాగ్రత్తగా బోధించు. నీ శత్రువు విమర్శించడానికి అవకాశం ఇవ్వద్దు. వివాదాలకు దూరంగా ఉండు.
డబ్బు సంపాదించుకోవడానికి ప్రయాసపడొద్దు. డబ్బులు ఉండే వాళ్ళకు కూడా దాన్ని నమ్ముకోవద్దు అని చెప్పు. దాన గుణాలు కలిగి ఉండాలని చెప్పు. నువ్వైతే నీతిని సంపాదించుకో, భక్తిని సంపాదించుకో, సాత్వికమును సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, విశ్వాసమును సంపాదించుకో, ఓర్పును సంపాదించుకో. మంచి సైనికునిలాగా దేవుని కోసం శ్రమ పడు, పద్ధతిగా పోరాడు. బోధించగల నమ్మకమైన మనుషులను సిద్ధపరచు. మళ్ళీ చెప్తా ఉన్నాను, దేనికి పనికిరాని మాటలు మాట్లాడద్దు. అర్థం లేని వాదాలు, వంశావళులను గూర్చిన వాదోపవాదాలు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాల వలన ప్రయోజనం శూన్యం. అవి ఎందుకు కొరగానివి. కాబట్టి వాటికి దూరంగా ఉండు. రేపు దేవుని దగ్గర తల దించుకొని నిలబడుకోకుండా సత్యవాక్యాన్ని సరిగా బోధించు. యవనేచ్ఛల నుండి పారిపో. ఎవరితో పోట్లాడొద్దు. వ్యతిరేకుల అందరి పట్ల దయ చూపించు. సహించు, శాంతంగా ఉండు. వివాదాలు కలిగించే వాళ్లకు ఒక్కటికి 2 సార్లు చెప్పిన తర్వాత కూడా వినకుంటే వారితో తెగతెంపులు చేసుకో. వాళ్ళ హృదయాలు మార్చబడి దేవుడు వాళ్లకు సత్యం తెలుసుకునే మార్గం చూపిస్తాడని ఆశించు. జాగ్రత్త, చివరి రోజులు ఘోరంగా ఉంటాయి. మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకునేవారుగా, గర్విష్ఠులుగా, దైవదూషణ చేసేవారుగా, కన్నవారికి ఎదురు తిరిగేవాళ్ళుగా, చేసిన మేళ్ళు మరిచేవారుగా, అపవిత్రులుగా, బొత్తిగా ప్రేమ లేనివారుగా, ఇతరులతో సామరస్యంగా ఉండలేని వారుగా, దుర్భాషలాడేవారుగా, నిగ్రహం లేనివారుగా, క్రూరులుగా, మంచిని ద్వేషించేవారుగా, ద్రోహులుగా, తలబిరుసు మనుషులులాగా, గర్వాంధులుగా, దేవుని కంటే శరీర సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా, వేషధారులుగా ఉంటారు. వారికి దూరంగా ఉండు. కొందరు బలహీన మనస్తత్వం గల స్త్రీల ఇళ్లలోకి చొరబడతారు. వారిని మోసం చేసి వశపరుచుకుంటారు. ఆ స్త్రీలు అపరాధ భావంతో కుంగిపోయి రకరకాల కామవాంఛలతో కొట్టుకొని పోయేవారుగా ఉంటారు. కొందరు స్త్రీలు వాక్యాన్ని అస్తమానం నేర్చుకుంటూనే ఉన్నా సత్య విషయమైన జ్ఞానాన్ని పొందలేరు. వారికి దూరంగా ఉండు. వీటి గురించి బోధించు, ఖండించు, సరిదిద్దు. అయితే వాళ్ళు వినరు, అయినా సహించు. బోధించు, ఖండించు, సరిదిద్దు, కష్టాలు పడు, నీ పని పూర్తి చేయి. మంచి పోరాటం పోరాడు, పరుగు తుదముట్టించుకో, విశ్వాసం కాపాడుకో. నా మాదిరే నీకోసం కూడా నీతి కిరీటం సిద్ధంగా ఉంది. నాకు నీకే కాదు, మనలాగా దేవుని కోసం ఎదురు చూస్తూ బ్రతికే వారందరికీ ఉంది. కృప మీకు తోడై ఉండునుగాక. అపోస్తలుడైన పౌలు తిమోతికి, తీతుకు.